అండాశయ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 లాగా స్టేజెస్ ఉంటాయి. ఎక్కడైతే మొదటి స్టేజ్ వచ్చేసి ఓన్లీ అండాశయాల వరకు లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు ఉంటుంది. తర్వాత యూట్రస్ వరకు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ అబ్డామిన్ కింద లోవర్ భాగం వరకు స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత అదేంటి ఈవెన్ పైన భాగం వరకు కూడా వెళ్ళి లంగ్స్, బోన్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన దగ్గరికి పేషెంట్ ఏ స్టేజ్‌లో వచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్‌లో వచ్చినట్టయితే దీనికి ఖచ్చితంగా క్యూర్ మంచిగా ఉంటది. కొన్నిసార్లు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి. అలాంటివి కూడా తీసుకొని దీన్ని నయం చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ వాళ్ళకి ముందే ఫెమిలియల్ క్యాన్సర్ హిస్టరీ ఉంది అంటే మనం ప్రొఫైలాక్టిక్ ఓఫరెక్టమీ అంటాం. అంటే ముందస్తు జాగ్రత్తగా వాళ్ళది పిల్లలు కనడం అయిపోయినంక వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నా గానీ కంపల్సరీ ఓఫరెక్టమీ అనేది చేసేస్తారనమాట. అంటే ముందు రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే అండాశయాన్ని తీసేస్తూ ఉంటారు. సో, ఇలాంటి దా పద్ధతుల ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ అదే మనకి పేషెంట్ చాలా లేట్ స్టేజ్‌లో తెలియకుండా ఫోర్త్, ఫిఫ్త్ స్టేజ్‌లో వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ అనేది పెరుగుతూ ఉంటది. అక్కడ పాలియేటివ్ థెరపీ అనేది ఇస్తూ ఉంటారు. దీంట్లో కూడా చాలామంది ఎక్కువ కాలము సర్వైవల్ రేట్ ఉంటుంది. ప్రాపర్‌గా రెస్పాండ్ అయిన వాళ్ళకి. నేను 100% ఉంటుందని చెప్పను. కాకపోతే సర్వైవల్ రేట్ కొంచెం ఉంటుంది. మెరుగ్గానే ఉంటుంది. ఈ క్యాన్సర్ ఏంటి అంటే ఒకసారి ఫార్మ్ అయింది అంటే చాలా త్వరగా పెరిగిపోతుంటుంది. ఒక సంవత్సరంలోనే స్టేజ్ 1 నుండి 4 దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో ఉండి రెగ్యులర్ హెల్త్ చెక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని పికప్ చేసుకోవడం అనేది, ఆ సింప్టమ్స్‌ని పికప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కావాల్సి సెపరేట్ టెస్టింగ్‌లు కూడా ఏముండవు. అందుకని మనము ఏదైనా చిన్న సింప్టమ్ ఇట్లాంటివి కనిపించినా ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఈ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారంటే కొంచెం పొట్టుబ్బుగా ఉంది, తింటే అరగట్లేదు, అసిడిటీ ఏమో అని దాన్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటది. కానీ ఈ అండాశయ క్యాన్సర్‌లు జనరల్‌గా మనం చూసినట్టయితే అధికంగా ఏజ్ ఉన్న వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ లేకపోతే పెరిమెనోపాజల్ ఏజ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అలా ఏజ్ పెరుగుతున్న వాళ్ళకి ఉంటుంది. సో, వీళ్ళు కంపల్సరీ ఇట్లాంటి చిన్న వాటిని నెగ్లెక్ట్ చేయకుండా చెక్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ అ బెటర్ ఆప్షన్. రిపీటెడ్ రికరెన్స్ అని అంటాము. అంటే దానికి ఏమైనా ఎక్కడి వరకు ఈ అండాశయం క్యాన్సర్ అనేది పాకి ఉందో మనకు తెలీదు. ఇందాక చెప్పినట్టు స్టేజెస్ వరకు ఉంటుంది. ఒకవేళ మనం మొదటి స్టేజ్‌లోనే ఉంది అన్నప్పుడు పూర్తిగా తీసేయడానికి ట్రై చేస్తారు. అండాశయాలే కాకుండా లింఫ్ నోడ్స్ కానియండి, గర్భాశయం కానియండి, ఓమెంటమ్ కానియండి అన్నీ తీసేస్తారు. ఇలా తీసినప్పుడు మాక్సిమం సైటో రిడక్షన్ చేశాక అంటే ట్యూమర్ బర్డెన్ ఏదైతే ఉందో అది చాలా తగ్గించి చిన్న సైజుకి తీసుకొచ్చేసేసి ఆ టైంకి 0.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ సైజ్‌కి తీసుకొచ్చి అప్పుడు కీమోథెరపీ కానియండి, ఇమ్యునోథెరపీ గాని జనరల్లీ ఇచ్చినట్టయితే వాళ్ళకి చాలా వరకు సర్వైవల్ రేట్ 5 ఇయర్స్‌ది 92% ఉంటది. కానీ అదే ఎక్కడైనా బై ఛాన్స్ స్టేజింగ్‌లో ఏమన్నా ఇంకా ఎక్కువ స్టేజ్ ఉండి, ఇంకా కొంచెం ఎక్కడైనా మిగిలిపోయినట్టయితే మాత్రం అది మళ్ళీ రికరెంట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, వీళ్ళు ఎప్పుడైతే ఆంకాలజిస్ట్ దగ్గరికెళ్ళి చూపించుకుంటూ ఉంటారో వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండాలి. అది మళ్ళీ రికరెంట్‌గా వస్తుందా? లేకపోతే ముందుదే ఎక్కడైనా ఉండిపోయి అలా వస్తుందా అన్నది కంపల్సరీ చెక్ చేసుకోవాలి.